సో, హలో గైస్. సో, వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో, రమ్య అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది బిగ్ బాస్ నుంచి. సో, ఈ వారం తను ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ అయితే చాలా క్లారిటీగా చెప్తాను. సో, జాగ్రత్తగా వినండి. సో, తనైతే వైల్డ్ కార్డ్స్‌లో వచ్చి ఎంట్రీ ఇచ్చింది. సో, ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏందంటే, కొన్ని పచ్చడ్లు ఇచ్చారు కదా! సో, అదొచ్చి ఒక్కొక్క ట్యాగ్ ఇవ్వడం మ్యానిపులేటర్ అట్లాగా, సేఫ్ గేమ్ అట్లాగా, ఫేక్ అని ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఇచ్చి తనని లోపలికి పంపించారు. సో, అది ఎప్పుడైతే తను ఎంటర్ అయిందో, తను ఇచ్చింది ట్యాగ్స్ అనేది. సో, అప్పుడే మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. తను మాట్లాడే విధానం గానీ, అంటే అవతల వాళ్ళు తను మాట్లాడే విధానం గాని చూస్తే చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. అండ్ అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఇదే అయితే దానివల్ల ఏందంటే చాలా ఫస్ట్ రోజే చాలా దెబ్బతీసింది చెప్పాలి. సో, తర్వాత వచ్చి ఏందంటే సెకండ్ డే ఆ రోజు. నామినేషన్స్ డే అప్పుడు. కళ్యాణ, తనుజ. ఈ విషయంలో అయితే తను చెప్పింది. అట్లాగని. సో, ద తనుజ విషయంలో మెయిన్ అయితే టార్గెట్ చేసింది. ఏందంటే తను ఫేకు, సీరియల్ యాక్టింగ్ ఇట్లా చేస్తుందని. అండ్ అలాగే కళ్యాణ్ విషయంలో గూడా వచ్చి ఏందంటే, తను అంటే వాడు చేతులేస్తున్నాడు ఇట్లాగా అని. తనుజ గూడా ఎందుకు అంత లీనియన్స్ ఇస్తుంది. చెప్పేయొచ్చు కదా! డైరెక్ట్‌గా ఎందుకు అంత సైలెంట్‌గా ఉండకు అంటే తనుజ సైలెంట్‌గా ఉండకుండా చెప్పేయొచ్చు కదా! అని చెప్పింది. ఇప్పుడేందంటే ఆయేషా డైరెక్ట్‌గా నామినేట్ చేసేసింది. తనుజని. అందుకని తనేందంటే సైలెంట్ అయిపోయింది. రమ్య గూడా వచ్చి. ఆ వీకండ్ మెయిన్‌గా ఇక్కడ రమ్యకి దెబ్బ తీసిందేందంటే నేను బాండ్ నేను బాండ్స్ పెట్టుకోను. అనేది అయితే చెప్పింది. దానివల్ల ఏమైందంటే తను ఒంటరిగానే మిగిలిపోయింది హౌస్‌లో. ఎవరితో అయితే కన్వర్జేషన్ అయితే మాట్లాడటం లేదు. సైలెంట్‌గా ఉంది. ఏదో ఉన్న హౌస్‌లో ఉన్నట్టుగానే ఉండింది. అంతేకాని ఇంకా ఎక్కడా కనిపించలేదు. సో, అలా జరిగింది. లాస్ట్‌కి కెప్టెన్సీ అంటే సుమన్ అండ్ గౌరవ్ అయ్యారు కదా! ఆ వీక్‌లో కూడా ఏంటంటే తను గేమ్ అయితే ఆడలేదు. సారీ స సారీ గేమ్ అయితే ఆడింది. బట్ కెప్టెన్సీ కంటెంట్ అయితే కాలేకపోయింది. తర్వాత వచ్చి ఏందంటే ఆ వీక్ అట్లాగా ఏందంటే జస్ట్ అంటే ఒక ఏదో మ్యానిప్యులేటర్ లాగా ఒకటే ఒక 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 ఇద్దరు పర్సన్స్ వచ్చి నెగెటివ్‌గా అంటే మెయిన్‌గా అయితే కళ్యాణ్‌ని, తనుజ. వాళ్ళిద్దరిని టార్గెట్ చేయడానికొచ్చింది హౌస్. వాళ్ళిద్దరి మీద బ్యాక్ బిచ్చింగ్ అయితే చేస్తూ ఉంది. అలాగైతే ఆ వీక్ అయితే అయిపోయింది. సెకండ్ వీక్ వచ్చేసరికి తనకి ఛాన్స్ వచ్చింది. ఇమ్మాన్యుయల్ అయితే 5 స్టెప్స్ గెలుచుకున్నాడు గదా! అప్పుడేందంటే రమ్య వచ్చి ఇమ్మాన్యుయల్ అడిగింది. నేను తనూజని నామినేట్ చేస్తాను. సో, నాకు రీజన్స్ నేను చెప్పంగానే ఇమ్మాన్యుయల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓహో! మనం తన దృష్టిలో చెడ్డ అయిపోలేదు. ఇప్పుడు మన టికెట్ రమ్యకిస్తే తనే వాళ్ళు చూసుకుంటారు. అంటే మనం ఇక్కడ బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సేఫ్ గేమ్ ఆడి రమ్యకి టికెట్ అయితే ఇచ్చేసాడు. నామినేషన్స్‌లో వచ్చి. ఇక్కడ రమ్య వచ్చి ఏందంటే నువ్వు ఫేకు, సీరియల్ యాక్టింగ్ అని చెప్పి ఇట్లాగా నీవు ఒరిజినల్ కాదు. నువ్వు చాలా డ్రామా చేస్తున్నావని చెప్పి ఇట్లా చాలా చాలా మాట్లాడేసింది. అండ్ అలాగే ఏమైందంటే ఇక్కడ తనుజ గూడా వచ్చి ఏందంటే కొంచెం కౌంటర్స్ ఇచ్చింది. బట్ మోస్ట్‌లీ ఏందంటే అంటే పాయింట్ అయితే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది తనుజ అయితే. సో, కాకపోతే ఏందంటే ఒక 2 సీన్స్ మెయిన్. ఏదైతే ఆ విజిలేసిందో అండ్ అలాగే ఇంకోటొచ్చి దేవ తన డైలాగ్ కొట్టింది కదా! ఇదేంటంటే స్టార్మా వాళ్ళు కూడా ఏందంటే చాలా హైప్ ఇచ్చేసారు. దానివల్ల ఏందంటే చాలా వైరల్ అయిపోయింది. వాళ్ళ నామినేషన్ మెయిన్‌గా. ఈ వారంలో చెప్పాలంటే వాళ్ళ నామినేషన్ అయితే చాలా హైలైట్ అని చెప్పాలి. తర్వాత ఏమైందంటే ఒక టాస్క్ అయితే జరిగింది. టాస్క్ గూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ టాస్క్‌లో అయితే చూసారు. నేను ఆడతా మీకు చెప్పాను కదా ఆల్రెడీ. కబడ్డీ కబడ్డీ మూవీ ఉంది కదా! దాంట్లో ఒకడుంటాడు కదా కామెడియను. నేను ఆడతా అంటారు కదా! అట్లాగా వచ్చి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. వచ్చి నేను ఆడతా ఈ టాస్క్ అని చెప్పి వచ్చి సోడాలు అయితే తాగలేకపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్. అండ్ అలాగే ఇక్కడ ఏందంటే ఈ టాస్క్ ఇచ్చినప్పుడు ఏందంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి చాలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'రీతు చౌదరి' గారిని చూసారంటే, తను గ్రూప్స్ అనేది అంటే తను 'రీతు' వచ్చి రెడ్ గ్రూప్. బట్ తనకేందంటే గ్రూప్స్ అనేది తేడా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌ని వెళ్లి అడిగింది. ఏంటంటే నాకు మనీ కావాలి. నేను కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలి. నేను కెప్టెన్ కావాలి ఈ వారం అని. సో, అందుకే ఇక్కడ 'బిగ్ బాస్' కూడా ఏం చేశారంటే, అందుకే 'రీతు'కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అంటే కెప్టెన్సీ కంటెండర్ అయ్యేదానికి. ఎవరిని చూసినా అంటే చూస్తే కొంచెం జాలనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నాకు మనీ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండింది. తను కూడా అయితే సెట్ చేసింది. ఇట్లాగేందంటే రమ్య అయితే ఎవరిని అడగలేదు. నాకు మనీ వద్దు. అంటే మనం గెలిస్తే మాకు డబ్బులొస్తాయి కదా! అవే సరిపోతాయని అంటే ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు అసలకి మెయిన్‌గా చెప్పాలంటే. అండ్ అలాగే ఇక్కడ మానిప్యులేట్ అయితే చేసి సాయి శ్రీనివాస్ కూడా మానిప్యులేట్ చేసేసింది ఇక్కడ. అందుకే తనుజ కూడా వచ్చి మానిప్యులేట్ అనేది ట్యాగ్ అయితే ఇచ్చింది 2 ఎపిసోడ్‌లో. కంప్లీట్‌గా అయితే డల్ అసలకి ఎక్కడ కనిపించలేదు. సో, రామ్
చెప్పాలంటే రాము అసలు బెస్ట్ అనిపించింది ఈ వారం. కనీసం ఏదో ఒకటి కనిపిస్తూనే ఉన్నాడు ఈ టాస్క్‌లో అయితే. సో, రమ్య అయితే కంప్లీట్‌గా అయితే కనిపించలేదు అసలకి. ఏదో ఒక సైలెంట్‌గా కూర్చొని ఏదో మాట్లాడినట్టుగా నాకెవరు వద్దు బాండ్స్ అని చెప్పి, సో, కంప్లీట్‌గా ఆఫ్ అయిపోయింది. సో, ఇట్లా ఒంటరిగానే మిగిలిపోయింది. సో, ఇట్లాగా మాట్లాడకపోవడం, ఒంటరిగా మిగిలిపోవడం వల్ల ఏందంటే మీకు ఎపిసోడ్‌లో కూడా ఏందంటే తనకు సంబంధించి వీడియోస్ అయితే చూపియరు. సో, ఆడియన్స్ కూడా ఏమనుకుంటారంటే అసలు పట్టించుకోరు అసలకి తను హౌస్‌లో ఉందా? లేదా? అని కూడా ఆలోచిస్తారు. సో, కంప్లీట్‌గా ఫస్ట్ రీజన్ వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ బాండ్స్ అని చెప్పి సింగిల్‌గా మిగిలిపోయింది. అసలకి ఎవరితో మాట సైలెంట్‌గా అసలు హౌస్‌లో అయితే కనిపించలేదు. అండ్ ఏదైతే ఓవర్‌సీస్ చేసిందదైతే చాలా రాంగు. సో, ఇట్లాగా. సో, ఇదన్నీ తను మాట్లాడే మాటల ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదంతా చూస్తుంటే ఒకటనిపిచ్చింది. సో, వాళ్ళైతే బిజినెస్ అయితే ఉంది గదా! పికిల్స్ అనేది. సో, నాకైతే తప్పు లేదనిపిచ్చి కస్టమర్స్ ఏవైతే వాళ్ళని అన్నారో, ఎందుకంటే తన బిహేవియర్ ఎట్లాగే ఉంటే ఇంకా ఔట్ సైడ్ ఎట్లాగుంటదో మనం చెప్పలేదు. సో, ఇట్లాగా ఓవర్ కాన్ఫిడెన్సు అండ్ అలాగే బాండ్స్ పెట్టుకొని సైలెంట్‌గా ఒంటరిగా మిగిలిపోయి ఏందంటే రమ్య అయితే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో, సో, అసలకి రమ్య బదులు వేరే వాళ్ళొచ్చినా బాగుండేదనిపించింది అసలకి. ఏమైతే కంటెంట్ అయితే అసలు లేదు. వచ్చి ఎళ్ళిపోయినట్టుగా ఏదో నిజంగా మెరుపు తీగలాగా వచ్చి ఎళ్ళిపోయింది అంతే ఇంకా. అసలకేం జరగలేదు హౌస్‌లో అయితే ఈ వీకు. సో, ఎట్లాగైతే రమ్య అయితే ఎలిమినేట్ అయింది. సో, నెక్స్ట్ వీక్ చూడాలి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో. సో, మోస్ట్‌లీ అయితే సో, రాము అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రామునైతే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఎందుకంటే రెడీగా ఉన్నారు నామినేషన్స్. సో, ఎందుకంటే అతను డబ్బులైతే ఇచ్చేసారు కదా! సో, ఎవరు నిఖిల్‌కి రెడ్ టీమ్‌లో ఉండి. అంటే అది దివ్య అయితే ట్యాగ్ కూడా ఇచ్చేసింది కదా! స్టూపిడిటీ లాగా ఆడావని. సో, అందుకని మేబీ రాము వస్తారు. అండ్ అలాగే సంజన గూడా ఉంటుంది నామినేషన్స్‌లో. అండ్ అలాగే మాధురి గారు. సో, వీళ్ళు ముగ్గురిలోనే సో, నామినేషన్స్ సో, ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. సో, సో, తనుజ దగ్గరైతే ఒక పవర్ ఉంది. సో, ఆ పవర్ అనేది యూజ్ చేయొచ్చో లేదో చూడాలి. సో, నెక్స్ట్ వీక్‌లో. సో, ఈ కారణాలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.